హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ మొత్తం కూడా పండుగ వాతావరణంతో ముస్తాబవుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఆత్మ అయినటువంటి తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు చిహ్నమైనటువంటి బోనాలు ఉత్సవాలు పోటెత్తుతాయి. బోనాలు ఆ పదం ఎలా వచ్చింది, దానికి ఉన్నటువంటి సాంస్కృతిక నేపథ్యం ఏంటి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బోనాలు అంటే భోజనాలు అని అర్థం. భోజనాలు అమ్మవారికి భక్తిపూర్వకంగా మనం సమర్పించేటువంటి భోజనాలే బోనాల ఉత్సవం. కాబట్టి తెలంగాణలోన బోనాల పండుగ వచ్చిందంటే ప్రతి ఆడపడుచు కూడా బోనమెత్తుతుంది. బోనమెత్తడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక ఉత్సవానికి ప్రతీక. సో ఇక్కడ అమ్మవారికి కుండలోన రకరకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడానికి బోనాలను ఎత్తుకొని, ఆ కుండను ఎత్తుకొని నెత్తిపైన పెట్టుకొని ఆ ఉత్సవంలో అడుగులు ముందుకేస్తూ చివరికి అమ్మవారికి, ఇక్కడ అమ్మవారంటే శక్తి రూపం, పరాశక్తి, ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, గ్రామదేవతలు ఎవరైనా కావచ్చు, ఆ శక్తి దేవతలను తలుచుకొని భక్తితో సమర్పించేటువంటి ఆహారాన్ని ఇక్కడ మనం బోనము అని అంటాం. అయితే ఈ బోనం ఉత్సవాల్లోన మరొక ముఖ్యమైన ఘట్టం కూడా ఉంది. అది ఏంటి అంటే రంగం చెప్పడం. అమ్మవారి శక్తిని పూనుకున్నటువంటి కొంతమంది మాతంగులు వాళ్ళు భవిష్యత్తు గురించి భవిష్యవాణిగా చెబుతారు. అంటే అక్కడ చెప్పేది వాళ్ళు కాదు, వాళ్ళను ఆవహించినటువంటి అమ్మవారే అని అర్థం. ముఖ్యంగా సికింద్రాబాద్ మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలోన ఈ బోనాల ఉత్సవం నిన్న జరిగింది. ఇవాళ దానికి సంబంధించి రంగం చెప్పారన్నమాట. ఇక్కడ మాతంగి స్వర్ణలత ఈమె ఇవాళ భవిష్యవాణి గురించి చెప్పారు. అది ఎలా ఉంది, ఏం చెప్పారు, అందులో ఆమె పంచుకున్నటువంటి విషయాలేంటి. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ బోనంలోన రంగం కోసమే ఎదురు చూస్తుంటారు. రంగం అంటే అక్కడ వాళ్ళు భవిష్యవాణిని చెబుతారు. ఆ భవిష్యవాణిని చెప్పేటప్పుడు అందరూ కూడా అక్కడ ఆలయంలోనే కాదు, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతకు మాతంగి స్వర్ణలత ఇవాళ రంగం ఏం చెప్పారు? మంచి చెప్పారా, లేకుంటే కనుక చెడు జరుగుతుందని చెప్పారా? ఈ మొత్తం ఈ 7 తెలంగాణలోన ఏం జరుగుతుందని చెప్పారు? ఇది ఆసక్తికరంగా మారింది. ఇవాళ బోనం చెప్పడానికి అమ్మవారిని పూనినటువంటి స్వర్ణలత అక్కడ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆమె మొహంలోన కోపం కొట్టొచ్చినట్టు కనిపించింది, ఆగ్రహావేశాలు కనిపించాయి. అక్కడ అయ్యవారు పూజారి ఆమెను అడిగారు, అమ్మ మీరు ఏదైనా చెప్పండి, మీరు రంగం చెప్పాలంటే ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? మీ మొహంలోన ఏదో ఆగ్రహం కనిపిస్తోంది, కోపం కనిపిస్తుంది. బిడ్డలు తప్పు చేస్తుంటే మన్నించండి, కడుపులో దాచుకోండి. మీరు అమ్మవారు, అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూరపుటమ్మ, చాలా పెద్దమ్మ, శక్తి దేవత, ఎల్లమ్మ తల్లి. మీరు ఆగ్రహిస్తే ఖచ్చితంగా బిడ్డలు అల్లాడిపోతారు. కాబట్టి మీరు ఏదో ఒక 4 మంచి మాటలు చెప్పండి అని వేడుకున్న పిమ్మట మాతంగి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు నోరు విప్పారు. స్వర్ణలత మాట్లాడుతూ ఆమె చెప్పిన మాటలు చాలా చాలా ఆలోచించదగినట్టుగా ఉన్నాయి. ఆమె ఒకటే మాట చెప్పారు, ఇవాళ నేను మీకు ఏది చెప్పాలని అనుకోవట్లేదు. నా మనసు చాలా బాధగా కుమిలిపోతుంది, నాకు ఆవేశం వస్తుంది, నాకు కోపం వస్తుంది. తప్పు చేసినటువంటి ఒక్కొక్కరిని నా కాలి కింద వేసి తొక్కేయాలా అన్నంత కోపం వస్తుంది. తప్పు చేసిన వారిని వరుస కూడా చూడకుండా ఘోరాలు చేసేటువంటి వారిని నా పాదాల కింద వేసి నలిపేస్తాను అని ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ చెప్పారు. మహిషాసుర మర్దిని ఇవాళ మనకు ఆమె మొహంలో కనిపించారు. ఎందుకు ఇంత కోపంతో ఉన్నారు అంటే సమాజంలో నిత్యం జరుగుతున్నటువంటి దురాచారాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఆ తర్వాత అమ్మాయిలపైన, ముఖ్యంగా ఆడపిల్లలపైన జరుగుతున్నటువంటి మానభంగాలు, దారుణాలు, అత్యాచారాలు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అమ్మవారు బూనినటువంటి స్వర్ణలత ఇవాళ ఊగిపోతూ రంగం చెప్పారు. ఆ రంగంలోన ఆమె ఏం చెప్పారంటే వర్షాలు విపరీతంగా వస్తాయి, కుంభవృష్టి కురుస్తుంది, ఉప్పెనలు వస్తాయి, ప్రాణ నష్టం చాలా జరుగుతుంది. ఈ 7 చాలామంది విగత జీవులైపోతారు. వర్షాలు వస్తాయి, ఎంతమందినో తీసుకెళ్తాయి. మనం చూస్తూనే ఉన్నాం,
మహారాష్ట్రలో కావచ్చు, అస్సాంలో కావచ్చు, కేరళలో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు పెద్ద ఎత్తున ఉప్పెనలు వస్తున్నాయి, వరదపోటు వస్తుంది. అక్కడ చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. అదే సమయంలో వాతావరణ విపరీత పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఎల్నినో అని అంటున్నారు. దీనివల్ల విపరీతమైనటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలన్నీ మొన్నటి దాకా ఎండిపోయాయి. రైతులు బిక్కచచ్చిపోయి దిక్కులు చూస్తూ నిలబడ్డారు. విత్తనాలు విత్తుదామంటే ఒక్క చినుకు కూడా నేల వాలనటువంటి దుస్థితిని మనం నిన్నటి దాకా చూసాం. ఎండలు మండిపోయాయి. మృగశిర కార్తెలో, ఆరుద్ర కార్తెలో కూడా ఎండలు భగ్గుమంటూ ఉంటే రైతులు గుండెలు పగిలిపోయాయి. ఈ సన్నివేశాలన్నిటినీ కూడా ఇక్కడ అమ్మవారు దృష్టిలో పెట్టుకున్నారు. కాబట్టి ఈ ఏడు కరువు కాటకాలు ఉంటాయి, కానీ వర్షాలు వస్తాయి. ఆ వచ్చిన వర్షాలు కూడా చాలా ఎక్కువగా ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. మనకు వాతావరణ శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు, ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలోన చాలా ఎక్కువగా వర్షాలు వస్తాయి, మనం కాస్త ఊరట చెందొచ్చు అన్న మాట కూడా చెప్పారు. కాబట్టి వర్షాలు ఎక్కువై వరదలు పోటెత్తి ప్రాణ నష్టం జరగవచ్చు. అలాగే అగ్ని ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతాయని ఇవాళ రంగంలో చెప్పారు. ఒకటి అగ్ని ప్రమాదం జరుగుతుంది, రెండవది వరదలు పోటెత్తుతాయి, చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. పైగా వావి వరుసలు చూడకుండా ఆడపిల్లలపైన చిన్నపిల్లలను కూడా చూడకుండా జరిగేటువంటి ఘోరమైన ఘటనల వల్ల ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి వారిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాను, నా కాలి కింద వేసి తొక్కుతాను అని ఉగ్రరూపంతో చెప్పడం చూస్తుంటే మహిషాసురునికి శిక్ష విధించినటువంటి అమ్మవారి ఉగ్రరూపమే మనకందరికీ ఇవాళ కళ్ళకు కట్టింది. రంగంలో చెప్పిన విషయాలు చాలా 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 దారుణంగా ఉంటున్నాయి, భయం గొలిపే విధంగా ఉన్నాయి. అదే సమయంలోన అయ్యవారు, అమ్మ మీరు అంత కోప్పడితే మేము చాలా ఇబ్బంది పడిపోతాం, మేము మీ బిడ్డలం, మేము చేసిన తప్పులన్నింటినీ మీ కడుపులో వేసుకొని ఒక చల్లని మాట చెప్పమ్మా, మీ మాట కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అని అయ్యవారు ప్రార్థించినప్పుడు, పురోహితుడు పూజారి ప్రార్థించినప్పుడు ఆమె చెప్పింది, నిజమే, మీరంటే నాకు చాలా ప్రేమ, నేను మీకు ఎంతో ప్రేమ పంచాను, మిమ్మల్ని నా కడుపులో దాచుకున్నాను, మీకోసం ఏదైనా చేయాలని ఉంది, కానీ మీరే దారి తప్పి ప్రవర్తిస్తుంటే మరి నా కోపం వచ్చేస్తుంది అని చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పారు. నా విగ్రహ స్థాపన కోసం మీరు ఎన్నోసార్లు మాట ఇచ్చారు, కానీ నా విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయారు. ఇక విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోతే ఖచ్చితంగా నేను ఊరుకోను, మీ అంతు చూస్తాను అని ఆమె ఊగిపోతూ చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పూజారి, లేదమ్మా 6 నెలల లోపల ఖచ్చితంగా మీకు మేము విగ్రహ ప్రతిష్ఠ చేస్తాము అని మాట ఇవ్వడంతో ఆమె కొద్దిగా శాంతించింది. ఇక్కడ మనం అమ్మవారు పూనడం, ఆమె మాట్లాడడం ఇవన్నీ మూఢాచారాలు అని మనం కొట్టి పడేద్దాం అనుకున్నా కూడా అలా వీల్లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎండల్ని చూసాం, ఉధృతమైనటువంటి వరదల్ని చూసాం, ఆ తర్వాత ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని కూడా చూసాం. ఇవన్నిటినీ కూడా అక్కడ అమ్మవారు తన వాక్కును, తన వాణిని నోటి వెంట చెప్పడం చూస్తూ ఉంటే ఇవన్నీ నిజమే కదా అని మనకు అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మాతంగి స్వర్ణలత చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా అక్షర సత్యాలే. మనమందరం కూడా వాటిని జాగ్రత్తగా ఆలోచించాలి, అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మనం ఏదైతే దేవునికి మొక్కుకొని ఉంటామో, అమ్మవారికి కావచ్చు ఎవరికైనా కానీ దేవుళ్ళకు మనం మొక్కుకుంటాం. మనం కష్టాలు వచ్చినప్పుడు మా కష్టాలు తీరితే ఇదిగో మీకు ఇది చేస్తామని చెప్తాం. ఆ తర్వాత ఆ కష్టాలు దాటగానే వాటిని మర్చిపోతూ ఉంటాం. కానీ ఒకసారి మొక్కుకుంటే ఖచ్చితంగా అది చెల్లించి తీరాలి, లేకపోతే దేవుళ్లకు కోపం వస్తుంది అన్న మాట నిజం కాబోతోంది. అందుకోసమే విగ్రహ ప్రతిష్టన ఇకపైన ఆలస్యం చేయకుండా చేపట్టాలని, తక్షణమే విగ్రహాన్ని నెలకొల్పాలని అందరూ కూడా భక్తులు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏ ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా మిమ్మల్ని నేను కాపాడుతున్నా, కానీ మీరు చేసే చర్యలే నాకు కోపం తెప్పిస్తున్నాయి, వావి వరుసలు లేకుండా ఘోరాలు జరుగుతున్నాయి, అలాంటి వారిని నేను వదిలిపెట్టను, నా కాలి కింద నలిపేస్తాను అని చెప్తూ ఈ ఏడాది కుంభవృష్టి కురుస్తుంది, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, భారీగా ప్రాణ నష్టం ఉంటుంది, కొంతమంది కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారు, అహంకారంతో మదమెక్కి ప్రవర్తిస్తున్నారు, వారి ప్రవర్తన నాకు ఏమాత్రం సంతోషం కలిగించట్లేదు అని ఆమె చెప్పడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రాష్ట్రంలోన
పాలన విధానం కావచ్చు, లేదా కొంతమంది అధికారుల లంచగొండితనం కావచ్చు, లేదా కొంతమంది అల్లరి మూకలు రౌడీల వ్యవహార శైలి కావచ్చు, వీటన్నింటినీ కూడా అమ్మవారు చూస్తూనే ఉన్నారు. కాబట్టి కోపంతో ఆమె చెప్పారు అని మనం అనుకోక తప్పదు. చూద్దాం, రంగం చెప్పారు, ఆ రంగం ఎంతవరకు నిజమవుతుందో. చాలా మటుకు రంగంలో చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా నిజమవుతూనే వచ్చింది. కాబట్టి ఈసారి మనకు వర్షాలు ఎక్కువ కురుస్తాయని అనుకుందాం, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడదాం, అలాగే దుర్మార్గులను కూడా మనం కట్టడి చేద్దాం. ఇదే బోనాల్లోన చెప్పిన రంగం యొక్క సారాంశం. అదండి విషయం. దట్స్ ఆల్.